సో హాయ్ గైస్, ఈరోజు అయితే మా ఇంటి దగ్గర చాలా వర్షం పడుతుంది. చూసారు కదా. ఈరోజు ఏదైనా వేడివేడిగా తినాలని ఒక ట్రిక్ చెప్తా. ఇదిగోండి, ఉల్లిపాయతో ఏదైనా చేద్దామని వీటిని సన్నగా తరుక్కున్నా. చూడండి, వీటిని ఇలా బ్రేక్ చేసి మనం పక్కకి ఈ గోధుమ పిండి ప్లస్ బియ్యం పిండి కలుపుకున్న మిశ్రమం అయితే తయారు చేసుకున్నాం. దాంట్లో కొంచెం కారపొడి, ఉప్పు, ఇంకా ధనియాల పొడి, ఇంకా బేకింగ్ సోడా అయితే వేసి కలిపాము. చూడండి, A1 గ్రేడ్ కుకింగ్ సోడా. దీన్ని అయితే వేసుకొని అయితే మనం కలుపుకున్నాం. మంచిగా వేసుకొని అలాంటివి ఏం లేకుండా మనం మంచిగా అయితే కలుపుకున్నాం. చూసారు కదా, ఇట్లాంటి టెక్స్చర్ కావాలి. సో మనం ఇప్పుడు పక్కకి కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు దాంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడైతే వేసేసుకున్నాం, తర్వాత కలుపుకుందాం, బాగా కలుపుదాం. సో ఇలా కలుపుకొని పెట్టుకున్నాక పక్కనే ఒక బాండి పెట్టుకొని దాంట్లో నూనెని పోసుకొని మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని దాంట్లో వేద్దాం. సో వీటినైతే మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, కొంచెం అయితే వీటికి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం అయితే వేయించుకున్నాం. సో వీటిని అయితే తీసి పక్కకు పెట్టుకుందాం. చూసారు కదా, ఇలా అయితే క్రిస్పీగా ఉంటాయి. సో మనమైతే నెక్స్ట్ వాటిని కూడా మనం మంచిగా ఫ్రై చేసుకుందాం. వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నేనైతే ఫ్రై చేసుకున్నాను. సో చూసారు కదా, మెల్లమెల్లగా ఇవైతే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే టర్న్ అయ్యాయి. దీన్ని కూడా తీసుకొని పక్కకి అయితే పెట్టుకుందాం. చూసారు కదా ఎంత బాగుందో. ఈ బయట చల్ల వెదర్లో ఇలా నిమ్మకాయ పిండుకొని తింటే ఆహా అద్భుతం అంతే. మీరు కూడా దీన్ని ట్రై చేసి మాకు ఎలా వచ్చిందో చెప్పండి.